హాయ్, వసుంధర వంటింటికి స్వాగతం. వసుంధర వంటింట్లో ఈరోజు నేను నాటుకోడి ఫ్రై చూపిస్తాను. చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. చూపిస్తాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 4-5 స్పూన్లు వేసాను ఆయిల్. నూనె వేడయిన తర్వాత ఒక 4 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసాను. కొంచెం ఉల్లిపాయలు అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి. 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను, తొందరగా ఉల్లిపాయ వేగుతుంది. 1 స్పూన్ పసుపు వేసాను. కొంచెం కళాయి పెట్టుకుని మూత పెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకుని వేసాను. 2 రెబ్బల కరివేపాకు వేసాను. కొంచెం అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం మూత పెట్టేస్తే ఉల్లిపాయ బాగా మగ్గుతుంది. 1 స్పూను అల్లం పేస్ట్ వేసాను. కొంచెం తిప్పుకుంటూ ఉండాలి పేస్టు అడుగంటకుండా. 2 స్పూన్లు కారం వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. 1 స్పూన్ జీలకర్ర పొడి వేసాను. 1/2 స్పూను గరం మసాలా వేసాను. ఇంకా చికెన్ వేసేసి తిప్పుతూ ఉండాలి. కొంచెం వాటర్ వస్తుంది చికెన్లో, వాటర్ అది ఎగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలి. నీరంతా ఎగిరిపోయింది, బాగా ముక్కలు ముక్కలుగా వచ్చినాయి. దీన్ని ఇంకా కొంచెం సేపు వేయించేద్దాము. కొంచెం సాల్ట్ తగ్గింది, సాల్ట్ వేస్తున్నాను. ఇంకా కొంచెం సేపు వేయించాలి చికెన్ని. అయిపోవచ్చింది, బాగా వేగిపోయింది. కొంచెం కొత్తిమీర చల్లాను. ఇంకా అయిపోయింది, ఇంకా దించేసేద్దాము. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్స్లో తెలియపరచండి చేసుకుని.